టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. కాసేపట్లో ఏఐజీకి చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు ఏఐజీలో టీడీపీ అధినేత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇవాళ చంద్రబాబుకు వైద్య బృందం పలు వైద్య పరీక్షలతో పాటు చర్మ సంబంధిత చికిత్స చేయనున్నారు. రేపు చంద్రబాబు కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. కాసేపట్లో ఏఐజీకి చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు ఏఐజీలో టీడీపీ అధినేత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇవాళ చంద్రబాబుకు వైద్య బృందం పలు వైద్య పరీక్షలతో పాటు చర్మ సంబంధిత చికిత్స చేయనున్నారు. రేపు చంద్రబాబు కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరగనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్. థ్యాంక్ యూ శిరీష. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చిన నేపథ్యంలో ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ నేపథ్యంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసినట్లుగా మనం చెప్పుకున్నట్లుగా గతంలో ఏఐజీ హాస్పిటల్లో 2 రోజులు చికిత్సలు ఏదైతే పరీక్షలన్నీ కూడా చేశారో తను ఈ గుండెకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలన్నీ 2D ఎకోతో సహా అన్ని చేశారు. అలాగే ఈ బ్లడ్ పరీక్షలు అన్ని కూడా మొత్తం చాలా ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా చేసినట్లు తెలిసింది. అప్పుడు ఏదైతే రిపోర్ట్స్ మాత్రం బయటికి ఇవ్వని నేపథ్యంలో, ఎందుకంటే కోర్టు ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో ఏదైతే రిపోర్ట్స్ అన్ని కూడా జైలు అధికారులకు ఇవ్వాలి, త్రూ జైలు అధికారుల ద్వారా కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ లో ఎప్పటికప్పుడు చూసుకొని అప్పుడు ఏదైతే ఈ ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడే ఈ చర్మం సంబంధిత వ్యాధులు ఏదైతే డెర్మటాలజీకి సంబంధించినటువంటి చికిత్స కూడా జరిగింది. దాని నిమిత్తమే ఒక రోజు హాస్పిటల్లో కూడా స్టే చేశారు. మళ్ళీ అనంతరం నెక్స్ట్ డే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి ఎప్పుడైతే గతంలో ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో మరి ఒక 3 నెలల తర్వాత కుడికన్ను కూడా చేయాలని చెప్పేసి అప్పుడే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో రెండో కంటికి కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కూడా ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పి మరి 2 రోజులు ఆగి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఆపరేషన్ నిమిత్తం చెప్తామని చెప్పేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ మరి కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్కి వచ్చి మరొకసారి పరీక్షలన్నీ చేయించుకొని, ఎందుకంటే అప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఏఐజీ వైద్యులందరికీ కూడా ఎల్వి ప్రసాద్ వైద్యులు ఇచ్చిన సూచనల సలహాల మేరకు ఏఐజీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా జరుగుద్ది. అలాగే డెర్మటాలజీకి సంబంధించి, ఎందుకంటే చంద్రబాబుకి గతంలో నుంచి కూడా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేసి దానికి కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మరొకసారి పరీక్షలన్నీ చేసి మరి కాసేపట్లోనే ఈ విషయాలన్నింటిని కూడా చేసి 1-2 రోజుల్లోనే మళ్ళీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోకి వచ్చి డెఫినెట్ గా ఐ ఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఐ ఆపరేషన్ చేయించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చంద్రబాబు వచ్చి వెళ్తున్న ఈ దారి పొడుగుతా కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ కూడా చంద్రబాబును చూడాలని చెప్పేసి ఎక్కడికక్కడ గుమ్మగుడ్డం జరుగుతుంది. వీటన్నిటికి కూడా టీడీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా రావడంతో
ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అలాగే హాస్పిటల్ దగ్గర కూడా చంద్రబాబుని ఎలాగైనా చూడాలని చెప్పేసి వీరి ఆతృత అనేది మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు ఈ రోజు కూడా అదే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబుకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు జరిగే వరకు కూడా ఏఐజీ హాస్పిటల్లో పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు, ఎందుకంటే చంద్రబాబుతో పాటు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే, ఎందుకంటే ఎక్కడా కూడా రాజకీయ సమావేశాలకు కానీ రాజకీయ చర్చలు కానీ జరపకూడదని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా చంద్రబాబు మాట్లాడటం కానీ ఎవరితోనూ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మాట్లాడడం కానీ ఇక్కడ లేదు. కేవలం కారులో నుంచి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారైనా చంద్రబాబును చూడాలని చెప్పేసి వచ్చినటువంటి వారందరికీ కూడా చంద్రబాబును చూసి వెనుదిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.